రేపు గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్ హాజరు కానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంపై కార్యాచరణతో పాటు హైదరాబాద్ కాంగ్రెస్ పటిష్టతపై చర్చించనున్నారు. పథకాలు, పార్టీ కమిటీలు, ప్రభుత్వ పదవులపై చర్చించనున్నారు. రేపు గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్ హాజరు కానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంపై కార్యాచరణతో పాటు హైదరాబాద్ కాంగ్రెస్ పటిష్టతపై చర్చించనున్నారు. పథకాలు, పార్టీ కమిటీలు, ప్రభుత్వ పదవులపై చర్చించనున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెంకట్. గుడ్ మార్నింగ్. తెలంగాణలోని హైదరాబాద్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏఐసిసి కార్యదర్శితో పాటు జాతీయ ఇన్ఛార్జి, ఏఐసిసి ఇన్ఛార్జి కూడా రానున్నారు. రేపు జరిగేటటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్ లోని గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఊహాత్మకమైనటువంటి ఎట్లా ఎత్తుగడలు వేయాలి, దీనికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో ఇక్కడ బాధ్యతలుగా ఉన్నటువంటి వారిని కూడా పూర్తి స్థాయిలోని వారందరి కమిటీలతో రివ్యూ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏఐసిసి సంబంధించినటువంటి ఇన్ఛార్జి కూడా హైదరాబాద్ కు రానున్నారు. దీనికి సంబంధించిన జాతీయ నాయకులు కూడా వస్తూ పూర్తి స్థాయిలోనే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయానికి సంబంధించినటువంటి వివిధ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అయితేనేమి ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఊహాత్మకంగా ఎలా చేసుకోవడానికి గైడ్ చేయాలి, దీనికి సంబంధించిన సీనియర్స్ ఎవరు ఉంటారు, దానితో పాటు అనుగుణంగా ఉన్నటువంటి వారికి ఏఐసిసి కమిటీ సమావేశం కానుంది. దీనికి సంబంధించినప్పుడు ఇప్పటికే పూర్తి స్థాయిలోని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన కమిటీ సభ్యులు ఏదైతే ఏరియా వైజ్ గా ఉంటారో వారిని కూడా పూర్తిగా ఆహ్వానించడం జరిగింది. దీనికి వచ్చేటటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న సీనియర్ నాయకులు కూడా ప్రముఖులు వస్తారు. దీనికి గైడ్ చేస్తూ ఎన్నికలే ప్రధానంగా చేసుకొని ఈ సమావేశం ప్రధానంగా జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఏదైతే గ్రేటర్ కమ్యూనిటీ హైదరాబాద్ లో ఉన్నదో ఈ ఎన్నికలకు ఊహాత్మకంగా చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇన్ఛార్జెస్, ఏఐసిసి ఇన్ఛార్జెస్ కూడా వస్తున్నారు. వీరికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎన్నికల్ని ఊహాత్మకంగా గెలవడం కొరకు పెద్ద ఎత్తున ఒక రూపకల్పన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది వెంకట్. అయితే దీనికి సంబంధించి ఏమైనా మంత్రులు ఏమైనా హాజరయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోంచి ముఖ్యమైన నేతలు ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉందా? వెంకట్, ప్రధానంగా చూసినట్లయితే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిటీ సభ్యులకు మాత్రమే ఆహ్వానం ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఏఐసిసి లో ఉంటారో హైదరాబాద్ సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో వారిని కీలకంగా ఇందులో ఆహ్వానిస్తున్నారు. ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి సర్కిల్ గతంలో ఎవరైతే ఎన్నికల అబ్జర్వర్స్ ఉన్నారో వారితో పాటు ఇక్కడ ఎన్నికల్లో ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉంటారో హనుమంతరావు లాంటి వాళ్ళని కూడా వీళ్ళని సీనియర్లని కూడా ఆహ్వానిస్తూ ఎక్కడ ఏరియా వైజ్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టు, దానికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి వార్డులలో కానీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎక్కడెక్కడ పనిచేశారు, వారికి సంబంధించినటువంటి లోపాలు ఏమిటి అన్నింటినీ గైడ్ చేస్తూ ఈ సమావేశం కీలకం కానుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే సీనియర్స్ ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉంటూ పూర్తి స్థాయిలోని కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైమ్ వర్కర్ గా ఉన్నటువంటి వారిని కూడా వాళ్ళ గైడ్స్ తోటి ఇక్కడ ఈ సమావేశం జరగనుంది. దీనికి అలాంటి సీనియర్స్ ని కూడా తీసుకొని ఉన్నట్టు
ఇప్పటికే సంబంధించినటువంటి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏఐసిసికి సంబంధించినటువంటి కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. వెంకట్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.